ఎగ్జామ్ బాగా రాయాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నామా. ఏంటి ఆ పాడు పని? ఏం చేసావు చివరిలో నువ్వు? దేవుడు నీకు 2 చేతులు ఇచ్చాడు. 2 చేతులతో దండం పెట్టుకోలేవా? ఒక చేత్తో ఎందుకు పెట్టుకుంటున్నావు? మన శాస్త్రంలో భగవంతుడికి అభిషేకాలు చేసేటప్పుడు, బట్టలు కట్టేటప్పుడు కూడా పంతులు యొక్క శ్వాస భగవంతుడికి తగలకుండా ఉండేదానికి ముఖానికి గుడ్డ కట్టుకొని చేస్తారంట. సో అంత నిష్ఠా నియమాలు ఉంటాయి. అంటే మన ఎంగిలి కూడా భగవంతుడికి తాకడానికి లేదు. సో అలాంటిది మన మెల్లో గొలుసుగాను చేతికి ఉంగరంలాగా భగవంతుడి బొమ్మనే పెట్టుకుంటున్నామన్న ఆలోచనతో ఉంటున్నప్పుడు ఆ భగవంతుడికి మనం ఇచ్చేది ఏంటండి? ఎంత అమంగళం. లక్ష్మీనారాయణ స్వరూపంగా వధూవరులు ఉంటున్నారు కాబట్టి పెళ్లిలో అంతటి కళ వస్తుంది వాళ్ళ ముఖాల్లో. మీరే చెప్పండి, ఎక్కడైనా మీరు ఎవరైనా సిగరెట్ తాగుతున్నప్పుడు చూస్తే మీరేమనుకుంటారు? మనకెందుకు అనుకుంటారు. అదే ఆ సిగరెట్ తాగిన ఒక పంతులు అయి ఉంటే ఏమంటారు మీరు? అయ్యా, పంతులు ఏమైనా సిగరెట్ తాగుతారండి అని తప్పు పడతారు కదా. మరి మీరంత సాంప్రదాయ బట్టలు వేసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని మీలో లక్ష్మీనారాయణ అంశాలు పెట్టుకొని మీరలాంటి పనులు చేస్తే మన సాంప్రదాయం భ్రష్టు పట్టినట్టు కాదా? మీరే ఇలా చేస్తే రేపు వచ్చే ఫ్యూచర్ జనరేషన్ మా అమ్మ ఇలా చేసింది, మా నాన్న ఇలా చేసింది, ఇదే పెళ్లిలో ఒక తంతు కాబోలని సెలబ్రిటీలు ఎవరో చేశారని చెప్పి ఫోటోగ్రాఫర్స్ కోసమో ఫొటోస్ కోసమో పిచ్చి పిచ్చి సాంప్రదాయాలను తీసుకొచ్చి మన సనాతన ధర్మాల్లో ట్యాగ్ చేయకండి. ఇది మన సాంప్రదాయం కాదు. కిస్ ద బ్రైడ్ అంటానికి.